నగరంలో ఈ కల్తీ పాల వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఈ పాలలో విషతుల్యమైన పదార్థాలు కలపడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్ననే విజిలెన్స్ డిఎస్పీ నాగభూషణ్ గారు కూడా ఆయన తన అభిప్రాయాన్ని మొత్తం ఒక దాడులు చేసి వాళ్ళని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మేమైతే ఒకటే విషయం తెలియజేస్తున్నాం, ప్రజా ఆరోగ్యం మీద ప్రభావం చూపే ఇలాంటి కల్తీ వ్యాపారాన్ని తక్షణమే ఎవరైనా సరే వాళ్ళు మానుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా ఈ విషయంలో చాలా తీక్షణంగా కఠినంగా వ్యవహరించాలని కోరడం జరుగుతుంది. ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారిని వినూత్న గారిని కూడా కలవడం జరిగింది. ఆమె కూడా రేపటి నుంచే మేము ఎక్కడికెక్కడ దాడులు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ దాడులు అనేది ఒకే రోజు కాకుండా నిరంతరాయంగా దాడులు కొనసాగాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఇది ఒక రోజుతో ముగిసే వ్యవహారం కాదు, ఇది నిరంతరంగా కొనసాగుతున్న వ్యాపారం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా లక్షలాది మంది అనంతపూర్ నగర ప్రజల మీద ప్రభావం చూపుతుంది. ఇది ఒక అనంతపూర్ నగరంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి కల్తీ చేసే కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఆ కేంద్రాల ద్వారా తిరిగి ప్రజలకు సరఫరా కొనసాగుతూ ఉంది. దీని విషయం మీద త్వరలో అన్ని ప్రజా సంఘాలతో, అన్ని భావ సారూప్యత కలిగిన సంఘాలతో కలిసి, వ్యక్తులతో కలిసి ఒక పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేసి దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి అధికారులకు కూడా తెలియజేస్తున్నాం, మీరు కఠినంగా వ్యవహరించకపోతే అవసరమైతే మేము ప్రత్యక్ష దాడులకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ప్రత్యక్ష దాడులు చేస్తాం అవసరమైతే. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి మీద దాడి చేస్తే ఒక క్రిమినల్ కేసు బనాయిస్తున్న రోజుల్లో ఇది సామూహికంగా లక్షలాది మంది ప్రజా ఆరోగ్యం మీద ప్రభావం చూపే విషయం. కాబట్టి మీరు వినూత్న గారు జాయింట్ అడిషనల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆమె సంబంధిత అధికారులతో కూడా మా ఎదురుగానే మాట్లాడడం కూడా జరిగింది. మేము ఒకటే రేపటి నుంచే కార్యాచరణ కార్యక్రమం కొనసాగిస్తాం. అదేవిధంగా పాల వ్యాపారస్తులకు కూడా తెలియజేస్తున్నాం, మీరు మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ కల్తీ వ్యాపారస్తుల విషయంలో ఈ యొక్క పాల వ్యాపారస్తులు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ రకమైన పాలు మీకు అమ్ముతున్నారో, మీరు మళ్ళీ తిరిగి ప్రజలకు అమ్ముతున్నారో, మీరు ఖచ్చితంగా మీరు మానవతా దృక్పథంతో వ్యవహరించకపోతే అందరూ కూడా బాధ్యులవుతారు. కాబట్టి రేపటి నుంచే మేము ఒక స్వచ్ఛందంగా కార్యక్రమం కొనసాగిస్తున్నాం. దీంట్లో అందరూ పాల్గొని కోరుతున్నాం.